ఆయన ఓ మాజీ ఎమ్మెల్యే. ఈ మధ్య కాలంలో ఆ మాజీని చూసి సొంత పార్టీ నేతలే ఆశ్చర్యపోతున్నారట. ఎందుకంటే చాలా యంగ్గా కనిపించేందుకు తెగ తాపత్రయపడుతున్నాడట. దీంతో ఆ పార్టీ నాయకులు కుర్రాడు బాబోయ్ కుర్రాడు అంటూ పాటలు కూడా పాడుతున్నారట. ఇంతకు ఆయన ఆ విధంగా ఎందుకు తయారవుతున్నారు? ఆయన మనసులో ఏముంది? ఆయన అనుకున్నట్లు జరుగుతుందా? ఆయన కోరిక నెరవేరుతుందా లేదా? హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న నియోజకవర్గం నుంచి ఆయన ఒకసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం పార్టీలో సీనియర్ నేతగా కొనసాగుతున్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఆయన సొంతం. వయస్సు 7 పదులు దాటింది. కానీ పదవిపై మాత్రం వ్యామోహం తగ్గలేదట. మరోసారి శాసనసభకు వెళ్లి అధ్యక్ష అనాలని ఉందంటూ తన అనుచరుల వద్ద తరచూ ప్రస్తావిస్తున్నారట. ఆయనే బీజేపీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి. ఆ నియోజకవర్గమే ఖైరతాబాద్. అయితే తెలంగాణలో 1.5 ఏళ్ల క్రితమే కదా ఎన్నికలైపోయింది. మరి ఎలక్షన్స్ ఇప్పుడెక్కడివి అని అనుకుంటున్నారా? బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన ఫిరాయింపు ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు కోసం ఈ బీజేపీ నేత ఆశగా ఎదురుచూస్తున్నారట. ఖైరతాబాద్లో బై ఎలక్షన్స్ వస్తే బరిలో నిలబడి విజయం సాధించాలని తాపత్రయపడుతున్నారట చింతల. కానీ ఆ ఎన్నికలు అసలు వస్తాయో రావో, వస్తే ఎప్పుడొస్తాయో ఏమో అని తెగ ఆరాటపడుతున్నారట. త్వరగా వస్తే ఇబ్బంది లేదు, కానీ ఆలస్యమైతేనే కష్టం అనుకుంటున్నారట. ఎందుకంటే ఎన్నికల్లో పోటీపై బీజేపీలో నియమం ఉంది. ఇప్పుడు అదే ఆయన్ని తెగ కంగారు పెడుతోందట. దాంతో చింతలలో చింత మొదలైంది. ఒకప్పుడు దేశంలోనే అతిపెద్ద శాసనసభ నియోజకవర్గం ఖైరతాబాద్. ఆ నియోజకవర్గం నుంచి హేమాహేమీలు పోటీ చేసి విజయం సాధించారు. అందులో కొందరు మంత్రులయ్యారు. అలాగే ఆ అసెంబ్లీ నుంచే గతంలో బీజేపీ సీనియర్ నేత చింతల రామచంద్రారెడ్డి 2014లో ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో 2 సార్లు పోటీ చేసి ఓటమి చెందారు. చింతల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి అత్యంత సన్నిహితులు కూడా. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్ ఆ తర్వాత కాంగ్రెస్లో చేరిపోయారు. ఈ పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ న్యాయ పోరాటం చేస్తుంది. ఈ అంశం ప్రస్తుతం సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. ఒకవేళ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా కోర్టు తీర్పు వస్తే బైపోల్ అనివార్యం కాబట్టి ఆ ఉప ఎన్నికలో ఖైరతాబాద్ నుంచి పోటీ చేసేందుకు ఉర్రూతలూగుతున్నారు చింతల. అయితే ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే పోటీకి ఆయన వయస్సు అడ్డుపడుతుందేమోనని బెంగపట్టుకుందట. ఎందుకంటే ప్రస్తుతం చింతల వయస్సు 75కు సమీపంలో ఉందని టాక్. 75 ఏళ్లు దాటితే ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ నుంచి దూరంగా ఉండాలనేది బీజేపీ నియమం. అది తనకు ఎక్కడ అంతరాయంగా మారుతుందోనని ఆయన వయస్సును కప్పిపుచ్చుకునేందుకు ఈ మధ్య చాలా యంగ్ మెన్గా కనిపించే ప్రయత్నాలు చేస్తున్నారట. అదే సమయంలో పార్టీలో ఎప్పుడూ లేని విధంగా హుషారుగా పనిచేస్తున్నారని ఆ పార్టీ నేతలు అంటున్నారు. అయితే ఆయన ఇలా ఉండేందుకు అనేక కారణాలున్నాయని బీజేపీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు. ఖైరతాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు వస్తాయని చింతల కోటి ఆశలు పెట్టుకున్నారు. ఆ ఆశలతోనే పార్టీలో యాక్టివ్గా తిరుగుతున్నారు. ఆయన వయస్సు 75 ఏళ్లకు దగ్గర పడుతున్నా ఎక్కడా వయస్సు కనిపించకుండా ఉండేందుకు జాగ్రత్త పడుతున్నారంటూ టాక్. ఎందుకంటే 75 ఏళ్ల నిబంధనతో తనకు ఎక్కడ ఇబ్బంది వస్తుందోనని చింతిస్తున్నారట చింతల. తనకు 75 ఏళ్లు రాకముందే బై ఎలక్షన్స్ రావాలని భగవంతుని ప్రార్థిస్తున్నారట. బై ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకునే రాజకీయ కార్యక్రమాల్లో స్పీడ్ పెంచారట చింతల. పార్టీతో పాటు పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారట. అసెంబ్లీ పరిధిలోని బస్తీల్లో సామూహిక వివాహాలు చేయించటం, సేవా కార్యక్రమాలు చేస్తూ నిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజలకు చేరువవుతున్నారట. ఏదేమైనా త్వరగా ఎన్నికలు వస్తే మరోసారి పోటీ చేసి ఎమ్మెల్యే కావచ్చు అని చింతల చింతిస్తున్నారట. మరి ఆయన కలలు కంటున్న ఆ ఉప ఎన్నికలు వస్తాయా? మరోసారి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెడతారా లేదా అనేది ఇంకా కాలమే నిర్ణయించాలి. చింతల చింత తీరుతుందా లేక ఆ చింతే ఆయనకు అడ్డుగా మారుతుందా అనేది వేచి చూడాల్సిందే.